పిచ్చోళ్ళు పెట్టేసాను, కవర్ చేసేసి. గుడ్ ఈవినింగ్, అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు అయితే సాటర్డే. ఈరోజు మార్నింగ్ పూజ అవన్నీ నేను ఆల్రెడీ షార్ట్లో షేర్ చేశాను, మీరు చూసే ఉంటారు. చూడకపోతే ఒకసారి ఛానల్లో చూసేయండి. ఇంకా ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను. సాటర్డే ఈవినింగ్ నుంచి సండే ఫుల్ డే మేము ఏం చేసాం అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తా. టైం ఈవినింగ్ 6 o'clock అయింది. ఆఫ్టర్నూన్ మంచి నిద్రలో ఉండగా ఒక పార్సిల్ వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్. యూజువల్గా మనం ఏదన్నా ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా, అది డెలివరీ ముందు మాకు అప్రూవల్కి వస్తుంది మై గేట్లో. సో అలానే అప్రూవల్కి అయితే వచ్చింది, కానీ నేనేం ఆర్డర్ చేయలేదు. ఎక్స్ప్రెస్ బీ నుంచి ఏమొస్తుందా అని అనుకున్నాను. అంతలో మళ్ళీ ఇంకో మెసేజ్ వచ్చింది, శాంపిల్ ఫ్రమ్ లిటిల్ జాయ్స్ అని. సరే, ఎలాగో పాప కోసం లిటిల్ జాయ్స్ యూస్ చేస్తూ ఉంటాను కదా నేను, అది ఏమైనా శాంపిల్స్ గమ్మీస్ అలాంటివి ఏమైనా వచ్చాయేమో అని అనుకున్నాను. కానీ డెలివరీ బాయ్ వచ్చేసరికి ఒక బాక్స్ వచ్చింది, చూపిస్తాను మీకు. సర్ప్రైజ్ అనే చెప్పాలి అది. నేనైతే ఓపెన్ చేసేసానులేండి. ఇంత బాక్స్ వచ్చింది ఏంటి, నేను ఆర్డర్ కూడా చేయలేదు కదా అని. యాక్చువల్గా నేను ఫస్ట్ మేకే ఆర్డర్ చేశాను, ప్రోటీన్ పౌడర్ అవన్నీ. ఇప్పుడు ఏంటా అని షాక్ అయ్యాను. చూస్తే మన రిత్కృతికి బిలేటెడ్ బర్త్డే గిఫ్ట్ వచ్చింది. ఇదైతే సర్ప్రైజే, అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను 2 years నుంచి యూస్ చేస్తున్నా, లాస్ట్ ఇయర్ అయితే రాలేదు. సో ఇప్పుడు తను కూడా నిద్ర లేచింది. అసలు ఈ బాక్స్ వచ్చిన విషయం తెలియదు, చెప్పానుగా అప్పుడు మంచి నిద్రలో ఉన్నామని. సో ఇప్పుడైతే చూపించి సర్ప్రైజ్ చేద్దాం. తన రియాక్షన్ ఏంటో చూద్దాం. నేనైతే ఆల్రెడీ చూసేసా, మీరు తన రియాక్షన్తో పాటు బాక్స్లో ఏమేమి ఉన్నాయనేది చూడండి. అయితే హెవీగా ఉంది. వెళ్దాం. లేవగానే లేచి బయటికి రాదు, లైట్ ఆన్ చేసుకొని కొంతసేపు బుక్స్ చదివి టైంపాస్ చేసి అప్పుడు కానీ లివింగ్ రూమ్లోకి రాదు. నేనైతే లేచి కొంచెం ఫ్రెష్ అయిపోయి లైట్గా టీ అయితే పెట్టేశాను. ఈవినింగ్ టీ తాగితే కానీ రిఫ్రెషింగ్గా ఉంటుంది కాబట్టి. ఈ బాక్స్ గురించి తెలియదు అన్నాను కదా, ఇప్పుడైతే చూపించి సర్ప్రైజ్ చేద్దాం. 1 week తర్వాత బర్త్డే గిఫ్ట్ వస్తుందని ఎవరు అనుకుంటారు చెప్పండి. హాయ్ తల్లి, నిద్ర లేవగానే బయటికి రావచ్చు కదా. పార్సిల్ నీకు బర్త్డే గిఫ్ట్ తల్లి, బిలేటెడ్ బర్త్డే గిఫ్ట్. ఎక్కడి నుంచి వచ్చిందో గెస్ చేస్తావా? డాడీ తెప్పించారంటావా? ఓకే, సరే చూద్దామా. ఓ హెవీగా ఉంది తల్లి. ఏం తల్లి బర్త్డే బాక్స్ ప్యాకింగ్ చూపించు మాకు. నేను మీ క్లోజప్లో చూపిస్తా. మంచిగా డెకరేట్ చేసాడు బాక్స్. యా, వాటర్ బాటిల్ విత్ యువర్ నేమ్. Dear Ritkriti, here's a big birthday high five just for you. Today is the day you eat your cake, dance in circles, ask a zillion questions, and laugh till your belly hurts. Because growing up isn't just about getting taller, it's about getting you stronger. From all of us at Little Joys, keep being curious, kind, and full of joy. From your friends at Little Joys. And note, wow, keychain. ఓహో, లిటిల్ జాయ్స్. Joy. సూపర్. ఫస్ట్ టైం తల్లి, లాస్ట్ ఇయర్ రాలేదు కదా, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. శాంపిల్ అంటే ఏమన్నా గమ్మీస్ వస్తున్నాయేమో అనుకున్నా నేను. ఆ బాక్స్ తీసేయం. యా, దిస్ ఇస్ ద బర్త్డే బాక్స్. ఇంకోటి ఏంటి నాన్న? యా, బ్యాగ్ విత్ R letter. చూసావా, R for రిత్కృతి. అన్నీ నీకు నేమ్తో కస్టమైజ్. లిటిల్ జాయ్స్ గ్రీన్ కలర్. యా, దిస్ ఇస్ ద బ్యాగ్. ఇంకే ఉన్నాయి? ఏం లేవు.
సో హ్యాపీ నా తల్లి, చాలా హ్యాపీ. బిలేటెడ్ బర్త్డే గిఫ్ట్. థ్యాంక్ యూ లిటిల్ జాయ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లిటిల్ థ్యాంక్ యూ జాయ్స్. సో మచ్. సో అది ఒకసారి క్లోజప్లో చూపిస్తే ఐటమ్స్ అన్నీ అండ్ టీ మరిగిపోతున్నాయి, వెళ్ళాలి. సో ఇది బాక్స్ అయితే ఇలా ఓపెన్ చేయగానే బ్యూటిఫుల్ వాటర్ బాటిల్. ట్విస్ట్ ఏంటంటే రిత్ నేమ్తో ఉంది అది. ఐఎమ్ సో హ్యాపీ. పింక్ కలర్ అండ్ గ్రీన్ బ్యాగ్ తను చూపించింది కదా, కీ చైన్. అంతే. బాక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. దట్స్ ఆల్. ఆల్మోస్ట్ రెడీ. మొత్తానికి అది సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇంకా అలా మా ఈవినింగ్ అయితే స్టార్ట్ అయింది. టీ రెడీ అయిపోయింది. ఇంకా ఫ్రెష్గా ఒక మంచి టీ తాగితే బోల్డ్ అంత రిఫ్రెష్ అవ్వచ్చు. ఆఫ్టర్నూన్ పడుకున్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ పడుకొని లేచాక అదో రకంగా ఉంటుంది. తర్వాత ఒక మంచి టీ పడింది అనుకోండి, రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ పనులన్నీ చేసుకోవచ్చు. ఈవినింగ్ పెద్దగా పనులేం లేవు, కొంచెం సేపు అలా కూర్చొని ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాం. మా అమ్మ ఇంట్లో ఉంటే ఇంకా ఫుల్ టైం తనతోనే ఉండాలంటది ఇద్దరిని. ఇంకా అలా ఏవో కొన్ని చిన్న చిన్న గేమ్స్ అలాంటివి ఆడుకున్నాం. ఇంకా అవన్నీ నేనేం రికార్డ్ చేయలేదు. ఇంకా స్నాక్ ఏం చేయలేదు నేను, ఆకలిగా అనిపిస్తుంది. ఎర్లీగా డిన్నర్ చేసేద్దాం అనుకున్నాం. చాలా రోజులైంది రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేసుకొని. పర్టికులర్గా ఇక్కడ కొంచెం మరమరాలు దొరకడం ప్రాబ్లం. అన్సాల్టెడ్ ఒక్కొక్కసారి దొరుకుతాయి బిగ్ బాస్కెట్లో, ఒక్కొక్కసారి దొరకవు. సాల్టెడ్ బాగానే దొరుకుతాయి, కానీ నాకెందుకు వాటితో చేస్తే బాగా అనిపించదు, అన్సాల్టెడ్తోనే చేయాలి. నేనైతే ఇలా చేస్తాను. రాయలసీమ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇంక ఇందులో ఉన్న చేంజెస్ ఉంటే నాతో చెప్పండి, నేను తప్పకుండా ట్రై చేసి నెక్స్ట్ టైం ఆ టేస్ట్ ఎలా ఉందనేది మీతో చెప్తాను. ఇప్పుడైతే నేను ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా మరమరాలని వాటర్లో వేసి ఎక్కువసేపు ఏం నానబెట్టక్కర్లేదు, జస్ట్ అలా వాటర్లో వేసి ఇలా ప్రెస్ చేసినట్టు చేసేసి లైట్గా స్క్వీజ్ చేయండి. ఓ గట్టిగా నొక్కేయకూడదు కూడా. లైట్గా స్క్వీజ్ చేసి వాటర్ అన్నీ తీసేసి మరమరాలని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇంక ఇందులో కావాల్సింది ఆనియన్, గ్రీన్ చిల్లీస్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఈ క్లీనింగ్ చాపింగ్ అయిపోయి రెడీగా ఉందంటే జస్ట్ 5 minutesలో చేసేసుకోవచ్చు. మన రాయలసీమ వాళ్ళు ఏంటంటే ఉగ్గానితో బజ్జీ కాంబినేషన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి టైం పడుతుందేమో. నేను ఎప్పుడు ట్రై చేద్దాం అనుకుంటా, ఎప్పుడైనా మార్నింగ్ టైంలో చేస్తే అలా బజ్జీతో చేస్తామని, మళ్ళీ నైట్ టైం ఏం బజ్జీ తింటాంలే అని వేయాలనిపించదు. అండ్ బజ్జీ మిరపకాయలు అవన్నీ ఆల్ టైమ్ అవైలబుల్గా ఉండవు కదా, మనకేమో ముందు అంత ప్లానింగ్ ఏమి ఉండదు. ఎప్పుడైనా ఏదన్నా సడన్గా తినాలనిపించిందంటే వీకెండ్స్లో చేసేసుకున్నామా తినేసామా అన్నట్టు ఉంటుంది. మోరోవర్ మేము బజ్జీకి అంత ఫ్యాన్ ఏం కాదులేండి, కాబట్టి ఇలా సింపుల్గా కానిచ్చేసాను. ఇంకా ఆనియన్స్ అవి చాప్ చేసేసుకున్న తర్వాత ముందుగా ఒక ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ తీసుకున్నాను. తర్వాత అందులో పోపు దినుసులు యాడ్ చేసుకోండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకోండి. కరివేపాకు మాత్రం మర్చిపోవద్దు, మీ దగ్గర ఉంటే. నా దగ్గర అవైలబుల్గా లేదు. ఇంట్లో చెట్లకి కొంచెం కొంచెంగా ఉంది, కానీ నైట్ టైం కోయలేం కదా, అందుకని వేయలేదు. పోపు దినుసులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని పల్లీలు యాడ్ చేసుకొని వాటిని కూడా మంచి క్రిస్ప్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇంకా పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. యాజ్ యూజువల్ ఉల్లిపాయలు వేయగానే అవి వేగడానికి కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకున్నారంటే ఉల్లిపాయల్లో స్వీట్నెస్ రాకుండా ఉంటుంది, నేను చాలాసార్లు చెప్పినట్టే. అండ్ ఉల్లిపాయలు కూడా త్వరగా ఫ్రై అయిపోతాయి. కొంతమంది ఇందులో టొమాటో కూడా యాడ్ చేస్తారు, బట్ నాకు ఎందుకో టొమాటో ఫ్లేవర్ అంత బాగా అనిపించదు. ఈవెన్ అటుకులతో చేసుకుంటాం కదా పోహా, దానిలో కూడా టొమాటో యాడ్ చేస్తారు, నాకు ఎందుకో అంత బాగా అనిపించదు, అందుకే నేనైతే యాడ్ చేయను. మీకు ఇష్టం ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. 1-2 సార్లు నేను ట్రై చేసి చూశాను, కానీ నాకు ఎందుకో ఆ టేస్ట్ అంతగా నచ్చలేదు, అందుకే నేనైతే యాడ్ చేయను. ఇంక ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మరమరాలు, బొరుగులు అంటారు కదా, వాటిని యాడ్ చేసేసుకోవడమే.
ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. అండ్ మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిన కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా వీడియోని హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది. సో తప్పకుండా హైప్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మరమరాలన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడే దీనిలో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఉగ్గానికి కావాల్సింది పప్పుల పొడి అయితే చేసుకోవాలి. నేను ఒక్కొక్కసారి ఫ్రై చేసిన పల్లీలు, పుట్నాలు రెండు, అంటే పుట్నాల పప్పు కొంచెం ఎక్కువగా, పల్లీలు కొంచెం తక్కువగా తీసుకొని యాడ్ చేస్తూ ఉంటాను పౌడర్ చేసి. బట్ ఈరోజు పల్లీలన్నీ పోపులోనే వేసేసాను. పొడి మాత్రం నేను ఓన్లీ పుట్నాల పప్పు యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇది కంప్లీట్ మీ చాయిసే. ఇందులో కొంతమంది వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తారు. నాకు అలా చేసేస్తే ఏంటంటే కొబ్బరి కారం వేసుకొని తిన్న ఫీలింగ్ వస్తుంది. కొబ్బరి వేయకుండా మామూలు శనగ పొడి అలా అంటారు కదా, అలా వేసుకున్న ఫీలింగ్ వస్తుంది. అందుకే నేను ఇందులో ఎర్రకారం కూడా వేయను. స్పైస్ అంతా ఎండుమిర్చి, పచ్చిమిర్చితోనే వచ్చేలా చూసుకుంటా. ఫైనల్గా ఆ పొడి యాడ్ చేసిన తర్వాత ఇలా సూపర్ యమ్మీగా చూస్తేనే తినాలనిపించేలా ఉంటుంది ఉగ్గాని. మీ దగ్గర కొత్తిమీర ఉంటే మాత్రం తప్పకుండా లాస్ట్లో యాడ్ చేసుకోండి. దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర, కరివేపాకే హైలైట్ అనిపిస్తుంది నాకైతే ఉగ్గానికి. ఈరోజు నా దగ్గర రెండు లేవు, అయినా సరే టేస్ట్ మాత్రం ఏం తగ్గలేదు. అలా మేము మా వీకెండ్ డిన్నర్ అయితే ఎంజాయ్ చేసేసాం. ఇంక ఇది డైరెక్ట్ సండే మార్నింగ్. యాజ్ యూజువల్ సండే అంటే కొంచెం లేట్గా నిద్రలేస్తాం కాబట్టి అలానే ఇంకా నిద్ర లేచి మార్నింగ్ రాగానే మొక్కలు చూసుకోవడానికి వచ్చేసాను. ఎక్కడన్నా ఏమన్నా వాటరింగ్ అవసరమా అని. సాటర్డే ఫుల్గా వాటర్ చేసాను నేను, కాబట్టి ఇంకెక్కువ డ్రై అవ్వలేదు. అంటే ఈ మధ్య కొంచెం మధ్యలో క్లౌడీగా అవ్వడం, లైట్గా డ్రిజిల్ అవ్వడం అలాంటివి అవుతూ ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క రోజు వాటర్ అవసరం లేదనిపిస్తుంది, ఒక్కొక్క రోజు 2 సార్లు కూడా వాటరింగ్ చేయాల్సి వస్తుంది. ఈ మల్లెపూలు అయితే అసలు ఎంత బాగున్నాయో, అక్కడికి వెళ్ళగానే మంచి స్మెల్ వస్తుంది. ఇంకా లోపలికి వచ్చేసి మార్నింగ్ డ్రింక్ నట్స్ అవన్నీ అయిపోయాయి. ఇంకా పాపకు పాలు ఇచ్చి మేము కూడా కాఫీ కలుపుకొని ప్రశాంతంగా కూర్చొని మా వీకెండ్ కాఫీని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. రోజు కూడా మేమేం కాఫీ టైంని మోస్ట్లీ మిస్ అవ్వం. ఆ టైం మేము కంపల్సరీ 5-10 మినిట్స్ అయినా కూర్చుంటాం. కాకపోతే వీకెండ్లో అది కొంచెం ఎక్స్టెండ్ అయ్యి 1/2 అవర్ 45 మినిట్స్ కూడా అలా మాట్లాడుకుంటూ కూర్చుండిపోతాం. మీలో ఎంతమంది నాతో అగ్రీ చేస్తారో నాకు తెలియదు, కానీ కపుల్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. డేలో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఒక్క 5 మినిట్స్ అయినా సరే ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడానికి ట్రై చేయండి. ఇంకా సండే అంటే యూజువల్గా బ్యాటర్స్ అన్నీ అయిపోతాయి కాబట్టి మోస్ట్లీ బ్రెడ్ ఆమ్లెట్, ఇలా బాయిల్డ్ ఎగ్స్ ఇలానే ఉంటుంది బ్రేక్ఫాస్ట్. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే బాయిల్డ్ ఎగ్స్తో పాటు బనానా అయితే తినేసాం. చాలా హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్. Sorry. It's okay. Thank you so much. Happy Mother's Day. Thank you, Talli. Thank you so much. Chocolates, flowers, okay. Card. Happy Mother's Day. You are the best. I love you. Thank you, Talli. Most welcome. Card చాలా చాలా బాగుంది. చాక్లెట్స్ కూడా చాలా బాగున్నాయి. Thank you. Thank you so much. I love you, Talli. సో ఇది గిఫ్ట్ అయితే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అడ్వాంటేజ్, ఆల్రెడీ షార్ట్లో చెప్పాను కదా అది. ఇవైతే చాక్లెట్స్ మా అమ్మ కోసం. హ్యాపీ మదర్స్ డే. హార్ట్స్ మాత్రం అసలు సూపర్ ఉన్నాయి కలర్ఫుల్గా. ఐ లవ్ దీస్ హార్ట్స్. థ్యాంక్ యూ తల్లి. అండ్ లోపల వచ్చేసి యు ఆర్ ద బెస్ట్, ఐ లవ్ యూ. ఇంకా మమ్మీ అంటే ఇదన్నమాట. మీ పిల్లలు మీకు మదర్స్ డేకి ఏమేమి సర్ప్రైజ్ ఇచ్చారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇది మా అమ్మాయి నాకు ఇచ్చిన సింపుల్ అండ్ లవ్లీ గిఫ్ట్ అయితే చాలా ప్రిషియస్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ తల్లి వన్స్ అగైన్. హలో అండి, అది మదర్స్ డే గిఫ్ట్ అయితే చూసారు కదా. మొన్న స్కూల్లో యాక్టివిటీ అయింది. యాక్చువల్గా ఫ్రైడే రోజు కదా తల్లి. ఫ్రైడే రోజు స్కూల్లో మదర్స్ డే కార్డ్ మేకింగ్ యాక్టివిటీ అయింది. మెయిల్ వచ్చింది, మెటీరియల్ అంతా పంపించాం.
సో అక్కడ చేసుకొచ్చింది కానీ ఆ రోజు నేను అడిగితే చూపెట్టలేదు, దాచిపెట్టేసింది. నేను మదర్స్ డే రోజే నీకు ఇస్తానని. ఇంకా నేను మర్చిపోయాను కూడా, ఆల్మోస్ట్ పనుల్లో పడిపోయి. ఇంకా ఫైనల్గా ఈరోజు అయితే ఇచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంట్లో ఏం చేయలేదు కాబట్టి నాకు అస్సలు ఐడియా లేదు ఎలా ఉండబోతుంది ఏంటి అని. స్కూల్లో చేసుకొచ్చేసింది, అలానే దాచిపెట్టేసింది. సో అది ఇంకా మదర్స్ డే అయినా, ఫాదర్స్ డే అయినా, ఉమెన్స్ డే అయినా, సండే అయినా, మండే అయినా, ఏ డే అయినా ఇంట్లో పనులు, వంట తప్పదు కదా. సో యాజ్ యూజువల్ లంచ్ ప్రిపరేషన్ చేసేసాను. లంచ్ కోసం ఏం చేశాను అనేది చూపిస్తాను రండి. ఇదైతే మా సండే స్పెషల్ ఎమ్మియస్ట్ లంచ్. మటన్ కర్రీ చేశాను. గ్రేవీ ఎంత థిక్గా వచ్చిందో చూసారా. మటన్ కర్రీ బగారా రైస్ రెసిపీ నేను చాలాసార్లు మన వీడియోస్లో షేర్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే నాన్ వెజ్ రెసిపీస్ అనే ప్లేలిస్ట్లో ఉంటుంది. ఒక మటన్ కర్రీయే కాదు, మటన్ బిర్యానీ, కీమా పులావ్, ఇలా చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి. తప్పకుండా చూసి నచ్చితే ట్రై చేయండి. ఇంకా డైజెషన్ కోసం రసం లేకపోతే ఎలా నాన్ వెజ్ తిన్నప్పుడు. ఇంకా అంత హెవీగా లంచ్ చేసిన తర్వాత కాసేపు పడుకోకుండా ఉండటం కుదరదు కాబట్టి కొంతసేపు అలా రెస్ట్ తీసుకున్నాం. మా పాప అయితే తను టీవీ టైం అని ఓకే యాక్టివిటీస్ చేస్తూనే ఉంటుంది. పిల్లలకు అసలు అలసట అనేది ఉండదు. మనకు మాత్రం కొంచెం పని చేయగానే అలసిపోతాం, కానీ వీళ్ళు రోజంతా యాక్టివ్గానే ఉంటారు. ఇంకా అలా కొంతసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ లేచి యాజ్ యూజువల్ మంచి టీ తాగేసి రిఫ్రెష్ అయిపోయి కూరగాయలకైతే వచ్చాం. సండే రోజు ఈ పని చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే అన్ని పనులు సండే రోజు ఉంటాయి, రెగ్యులర్గా ఉండే పనులు. ఇది ఎక్స్ట్రా అనమాట. ఇది చేయలేదంటే వీక్ అంతా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అస్సలు బద్దకిచ్చకుండా కంపల్సరీ వచ్చి చూసి కూరగాయలు అయితే కొనుక్కుంటాను నేను. ఆన్లైన్లో తెప్పించుకోకూడదా అంటే ఈజీగానే దొరుకుతాయి ఆన్లైన్లో కూడా. మొన్న నేను మీకు ఒక వీడియోలో కూడా షేర్ చేశాను. మా సొసైటీలో కూడా ఇప్పుడు సఫల్ కార్ట్ వాళ్ళ కార్ట్ పెట్టిస్తున్నారు. మార్నింగ్ ఒక 3 అవర్స్, ఈవినింగ్ ఒక 3 అవర్స్. కానీ అస్సలు ఫ్రెష్గా ఉండట్లేదు వెజిటబుల్స్. ఇలా మార్కెట్కి వెళ్ళి తీసుకుంటేనే బాగుంటుందని నేనైతే కొంచెం టైం స్పెండ్ చేసి ఇలా వచ్చి తీసుకున్నాం అనుకోండి, వీక్కి సరిపడా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటే దీనివల్ల మనం ఒకేసారి తెచ్చేసుకోవడం వల్ల మీల్ ప్లాన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అండ్ మామిడి పళ్ళు అయితే సూపర్గా వచ్చేసాయి, బోల్డ్ అన్నీ. అండ్ చాలా తీగ కూడా ఉంటున్నాయి సీజన్ కాబట్టి. మీ దగ్గర మ్యాంగోస్ రేట్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. మా దగ్గర అయితే 100 రూపీస్ కేజీ. అండ్ రసాలు యాజ్ యూజువల్ నేను చెప్పాను కదా, మా వారికి పాపకి రసాలు చాలా ఇష్టం, కానీ మాకు ఇక్కడ దొరకవు. అండ్ సమ్మర్ కాబట్టి వెజిటబుల్ రేట్స్ ఎక్కువగానే ఉంటాయి అన్ని ప్లేసెస్లో. మీ ప్లేసెస్లో వెజిటబుల్ రేట్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. మా దగ్గర ఏ వెజిటబుల్ సెలెక్ట్ చేసినా సరే పావు కేజీ 20 రూపీస్, అంటే అన్ని కేజీ 80 రూపీసే, ఇంక్లూడింగ్ బీరకాయ. అన్ని బీరకాయ, దొండకాయ, బెండకాయ, ఎవ్రీథింగ్ అన్నీ పావు కేజీ 20 రూపీసే. ఇంకా ఆల్మోస్ట్ కూరగాయలన్నీ తీసేసుకున్నట్టే ఫ్రూట్స్ దగ్గరకు వచ్చాను. ఇంక ఇక్కడ వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, పపాయ ఇవన్నీ తీసుకోవాలి కదా. మస్క్ మిలాన్ అయితే నా దగ్గర లాస్ట్ టైం 2 తెచ్చాను, ఒకటి ఉందని ఈసారి తీసుకోలేదు. వాటర్ మిలాన్ అండ్ పపాయ తీసుకున్నాను. ఇంకా కూరగాయలు అయిపోయినాయి, ఫ్రూట్స్ కూడా తీసేసుకున్నాం. ఇంకా వెళ్దాం అనుకునే టైంకి దోసకాయలు అయితే కనపడ్డాయి. దోసకాయలు ఇక్కడ సమ్మర్లోనే వస్తాయి. దోసకాయలు, తోటకూర ఇలాంటివి ఆల్ సీజన్స్లో రావు మనలాగా. సో ఇంక ఇలాంటి దోసకాయలు అయితే వస్తాయి, కానీ ఇవి కూడా అన్ని పండుగా ఉన్నాయి. మనకేంటంటే కాస్త క్రంచీగా లేకపోతే బాగుండదు కదా. పప్పు పచ్చడి చేసుకున్నా కూడా బాగా ముగ్గిపోయాయి, అంటే మెత్తగా తెలుస్తుంది, స్మెల్ కూడా వస్తుంది. ఇంకా అక్కడ రా మ్యాంగో ఉంటే అవి మాత్రం తీసుకొని వచ్చేసాను. మా అమ్మాయి బాగా గొడవ చేస్తుంది, రా మ్యాంగో కట్ చేసి ఉప్పు కారం వేసి ఇవన్నీ పిచ్చిగా గొడవ చేసేస్తుంది. హాలిడేస్ వస్తే ఇంకా గొడవ చేస్తుంది, పచ్చి మామిడికే వచ్చినన్ని రోజులు. ఇంక ఇక్కడైతే ఒత్తులు, కుందొత్తులు ఉంటాయి కదా, పువ్వొత్తులు అంటారు, అలాంటివి కొంచెం చిన్న సైజు కావాలి నాకు. అవైతే ఇక్కడ కనపడ్డాయి, అవి కూడా తీసేసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఆ దోసకాయలే సర్ప్రైజ్ అంటే తోటకూర కూడా సర్ప్రైజ్ చేసింది. లాస్ట్ వీక్ చూస్తే లేదు, ఈ వీక్ చూస్తే ఉంది. ఇంకా తీసుకున్నాను. తోటకూర కూడా పావు కేజీ 20 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంక ఇలా కూరగాయలన్నీ తీసుకొని
ఇంటికైతే వచ్చేసాం. వాటిని నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటే నేను చెప్పినట్టే ఇంకా వీక్ అంతా బెంగ ఉండదు. హ్యాపీగా కావాల్సిన కూరలన్నీ వండుకొని తినేయచ్చు. మీల్ ప్లాన్ ఒక్కొక్కసారి కూరగాయలు తెచ్చాక అవైలబుల్గా ఉన్న కూరగాయలను బట్టి చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏంటంటే నేను ముందే మీల్ ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టుగా వెజిటబుల్స్ తీసుకొస్తాను. ఇంకా ఖర్చు విషయానికి వస్తే వారానికి సరిపడా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మాకు 1000 నుంచి 1100 లోపు అవుతూ ఉంటుంది. దీని మధ్యలోనే అవుతుంది బిల్లు, అంతకన్నా తక్కువ మాత్రం అవ్వదు. అంటే వీక్కి సరిపడా ఫ్రూట్స్ కూడా తెచ్చేస్తాను కాబట్టి అవి కూడా ఆ కేటగిరీలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఏంటంటే మ్యాంగోస్ అంటే కొంచెం ఎక్కువే తెచ్చుకుంటాం కదా. వీక్కి సరిపడా నేను 4-5 kgs మ్యాంగోస్ తెస్తాను. ఇంకా పపాయ, వాటర్ మిలన్ మిగతావన్నీ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి అన్ని ఫ్రూట్స్ మెయింటైన్ చేస్తాను. మీ ఇంట్లో వారానికి వెజిటబుల్స్ ఖర్చు ఎంత అవుతుంది, మీరు ఏ లొకేషన్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఆకుకూరలు స్టోర్ చేసుకునే టిప్స్ నేను ఆల్రెడీ చాలాసార్లు మన వీడియోస్లో షేర్ చేశాను. ఈ స్టోరేజ్ బాక్సెస్లో ఆల్రెడీ డ్రైన్ ప్లేట్ అయితే వస్తుంది. కానీ మీరు పైన ఒక టిష్యూ పేపర్ కానీ ఏదైనా న్యూస్ పేపర్ అయినా సరే వేసి దాని మీద పెట్టుకోండి నీట్గా. ఫుడ్ ర్యాపింగ్ పేపర్ అయినా సరే, ఫుడ్ ర్యాపింగ్ పేపర్ అయితే ఇంకెక్కువ రోజులు ఉంటుంది, దాన్ని మీరు రీయూజ్ కూడా చేసుకోవచ్చు. అలా వేసి పెట్టేసుకున్నారంటే మీ దగ్గర 15 days అయినా కూడా లీఫీ వెజిటబుల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. అది ఏదైనా సరే పాలకూర, పుదీనా, కొత్తిమీర, ఇలా తోటకూర, మెంతికూర, ఇవన్నీ 15 days అయినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. జస్ట్ మీరు అలా టిష్యూ పేపర్ అయితే వేసి పెట్టేసుకోండి. పైనుంచి కూడా ఒకటి వేసుకుంటే ఏంటంటే మాయిశ్చర్ అదంతా లాగేస్తుంది ఆ టిష్యూ పేపర్, కాబట్టి ఎక్కువ రోజులు వెజిటబుల్స్ ఫ్రెష్గా ఉంటాయి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా కూడా ఎవ్రీ మండే, వెన్స్డే, ఫ్రైడే ఆఫ్టర్నూన్ 1 o'clockకి మన ఛానల్లో లాంగ్ వీడియో వస్తుంది. తప్పకుండా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంక ఈ కూరగాయలు అక్కడ సెలెక్ట్ చేసి ఫ్రెష్వి మంచివి తెచ్చుకోవడం ఒక పని అయితే, ఇంటికి వచ్చాక పాలిథిన్ కవర్స్ అన్నీ తీసి పడేసి వాటిని నీట్గా క్లాత్ బ్యాగ్స్లో ఆర్గనైజ్ చేసుకోవడం ఇంకొక పని. ఈ బ్యాగ్స్ మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటాయి. వీకెండ్ వచ్చింది అంటే నేను నీట్గా వాష్ చేసి పెట్టేస్తాను. మళ్ళీ కూరగాయలు రాగానే నీట్గా సర్ది పెట్టేస్తాను. కాటన్ బ్యాగ్స్ చాలా బాగుంటాయి. మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే ట్యాగ్ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్ ఒకసారి చెక్ చేయండి. 1 time ఇన్వెస్ట్మెంట్ లాగా అనమాట. చాలా బాగున్నాయి. అంటే మీరు వాష్ చేస్తూ ఉన్నా కూడా క్లాత్ క్వాలిటీ ఎక్కడ తగ్గలేదు, పాడవడం అలాంటివి ఏం లేవు. వెజిటబుల్స్ అన్నీ సర్దేశాను, ఫ్రూట్స్ తీయడం స్టార్ట్ చేశాను. ఫ్రూట్స్లో కూడా కొన్ని పపాయ, వాటర్ మిలన్ అలాంటివి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. మ్యాంగోస్ ఏంటంటే కొన్ని బయట ఉంచుతా, కొన్ని లోపల పెట్టేస్తాను. అండ్ నాకు కామెంట్ వచ్చింది, మీరు వెజిటబుల్స్ ముందే వాష్ చేసి స్టోర్ చేస్తారా లేకపోతే డైరెక్ట్గా పెట్టేస్తారా అని. నేను అసలు ఎప్పుడు వాష్ చేసి స్టోర్ చేయనండి. వన్స్ మనం వాష్ చేశాక అది నీట్గా డ్రై అవ్వలేదంటే ఇంత ఖర్చు పెట్టి తెచ్చుకున్న వెజిటబుల్స్ పాడైపోతాయి. నేను క్లాత్ బ్యాగ్స్లో వేసి పెట్టేసుకొని యూస్ చేసుకునే ముందే క్లీన్ చేసుకుంటాను. కిచెన్ అంతా క్లీన్ అయితే అయిపోయింది. గిన్నెలు కడిగి పెట్టాను. ఇంకొకటి 2 కుక్కర్స్ ఉంటే అవి నానబెట్టేశాను. అండ్ ఇదైతే క్లీన్ అండ్ హ్యాపీ కిచెన్. ఇక్కడ నట్స్ నానబెట్టేశాను. వాటిని కవర్ చేసేసి ఈ సైడ్కి పెట్టేస్తే అయిపోయినట్టే ఇంక ఈ రోజుకి. సో ఇదండి నా వీకెండ్ అయితే ఇలా గడిచింది. కూరగాయలన్నీ సర్దుకోవడం ఇదంతా బిజీ. అసలు సండే అంటేనే బిజీగా ఉంటుంది, అస్సలు రెస్టే ఉండదు, రెస్ట్లెస్గా అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ మీ మదర్స్ డే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాతో చెప్పండి. సో ఇంకా డే అయిపోయింది, వీడియో కూడా ఎండింగ్కి వచ్చేసింది. ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ వెన్స్డే రోజు మరొక మంచి రొటీన్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.